పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి. కేసరి అనే జంటకు కుమారునిగా జన్మించాడు హనుమంతుడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరస ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపస్సుకు భంగం కలిగించినందుకు శపించాడు ముని. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటున్న కోతిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజనాదేవి కోతిపై పండ్లు విసిరింది. దీంతో తన ధ్యానానికి భంగం కలిగిందని కోతి రూపంలో ఉన్న ముని నిజ రూపంలోకి వచ్చి కోపంతో అంజనను ఆమెతో ఎవరైనా ప్రేమలో పడినా పెళ్ళాడినా వారు కోతిగా మారిపోతారని శాపమిచ్చాడు ముని. దేవి తాను చేసిన తప్పు తెలుసుకొని తనను క్షమించమని పదే పదే కోరుకుంది. ఆ ముని శాంతించి కోతి రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు తన శాపం నుండి విముక్తి లభిస్తుందని వరం ఇచ్చాడు ముని. ఇవిలో ఓ రోజు శాప విముక్తి కోసం అంజనాదేవి భూమి మీదకి వచ్చారు. అడవిలో నివాసముండగా ఓ రోజు ఒక మగవాడిని చూసి ప్రేమలో పడ్డారు ఆమె. ఆ క్షణం నుండి వెంటనే ఆమె కోతి రూపంలోకి మారింది. ఆ మనిషి తన పేరు కేసరి అనే కోతులకు రారాజని తనను తాను పరిచయం కూడా చేసుకున్నాడు. అతను కోతి ముఖం కలిగి ఉన్న అతను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తనను పెళ్లి చేసుకోవాలని అతని శక్తులను చూసి ఆశ్చర్యపోయిన ఆమె తనను పెళ్లి చేసుకోవాలని కూడా వేడుకుంది. ఆమె వినతితో కేసరి అంజనను అంటే ఆంజనేయ స్వామి అమ్మగారిని అడవిలోనే వివాహం చేసుకున్నాడు. అనంతరం అంజనాదేవి శివుడికి పూజలు చేసి తపస్సు చేశారు. ఇందుకు సంతోషించిన శివుడు ఆమె కోరిన కోరికలు నెరవేరుస్తానని చెప్పి వరమిచ్చారు. అప్పుడు ఆ తల్లి ముని శాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరారు. అప్పుడు శివుడు తదాస్తు అని చెప్పి ఆమోదించారు. తరువాత గర్భం దాల్చిన అంజనాదేవి ఆంజనేయ స్వామికి జన్మనిచ్చారు. ఈ విధంగా ఆంజనేయ స్వామి జననము అంటే పుట్టుక కథ అన్నమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకో కథ విందాం.